హైవేస్ నేను గతంలో చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి యొక్క ట్రాప్లో పడి ట్రాన్స్లో ఉండి ఆయన మెప్పించాలని అడ్డదిడ్డంగా ఎవరిని పడితే వారిని మీరు తిడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. రేపటి రోజు గవర్నమెంట్ మారాక జగన్ మిమ్మల్ని కాపాడలేడు, ఎందుకంటే ఆయనే కాపాడుకోలేడు, ఎందుకంటే అన్ని దరిద్రాలు ఉన్నాయని. ఈరోజు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని అనరాని మాట్లాడినాడు. ఆనాడు పవన్ కళ్యాణ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలని ఎలా దాచుకున్నాడంటే, మండుతున్న లావా ఉంది కదా, దాన్ని తనలో దాచేసుకున్నాడు. అలాగే ఈరోజు అది లావా బయటకు విరజమ్మింది, అగ్నిపర్వతం బయటకు వస్తుంది. అది పోసాని కృష్ణమురళి అనబడే ఒక వ్యక్తిని ఏకంగా అసలు ఏ కేసు అయినా కావచ్చు కదా, బెయిల్ వచ్చిందా ఇంకో కేసు, బెయిల్ వచ్చిందా పీటీ ట్రాన్సిట్ వారెంట్, పీటీ వారెంట్ అంటారు. అది పవన్ కళ్యాణ్ చేస్తాడని అనను. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా హీస్ డూయింగ్ హిస్ డ్యూటీ. రేపు మార్చి 14 ఆయన జనసేన సభ ఉంది, ఆవిర్భావ సభ ఉంది పిఠాపురంలో, దానిలో బిజీగా ఉన్నాడు. కానీ పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏ రకంగా పోసాని కృష్ణమురళి మీద నమోదైన కేసులు ఎన్ని, ఏ సెక్షన్లు, ఎక్కడికి ఏ స్టేషన్లో ఉన్నాయి, ఏ జైల్లో ఉన్నాడు, పీటీ వారెంట్ ఎవరెవరు పట్టుకొచ్చారు, ఇలా చూసుకుంటూ పోయినప్పుడు అక్కడ బెయిల్ వచ్చింది, ఇక్కడ బెయిల్ వచ్చింది, అన్ని చోట్ల బెయిల్ వచ్చింది. చివరికి ఏపీసీఐడి పోలీసులు గుంటూరు వాళ్ళు వెళ్ళి కర్నూలు జైలు దగ్గర పీటీ వారెంట్తో పోసాని కృష్ణమురళిని తీసుకొని బయలుదేరారు మంగళగిరికి. ఈలోపు హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు పోసాని. ఏమని అన్నారు వాళ్ళు, అన్ని చోట్ల బెయిల్ వచ్చిన ఇంకేంటి, పీటీ వారెంట్ మీద తీసుకొస్తున్నామండి, పక్కనే మన గుంటూరే, తెచ్చాక మాట్లాడి పంపిద్దాం. ఇంకా లంచ్ మోషన్ పిటిషన్ పక్కన పెట్టేశారు. అన్ని చోట్ల బెయిల్ వచ్చినా బయటికి రాలేడు, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఓల్డ్ అని కేసులని పోసాని కృష్ణమురళి మీద. ఈ వీడియోకి ఇంటెన్షన్, మనం నిజంగా ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్నట్టయితే ఈరోజు ఇబ్బంది పడవచ్చు, ఈరోజు బాధపడవచ్చు. కానీ తొందరపడకుండా కనుక ఉంటే మనకంటే అవకాశం వచ్చింది. ఆ రోజు మనల్ని ఎవడైతే బాధ పెట్టాడో, ఇబ్బంది పెట్టాడో, అనరాని మాట్లాడినాడో వాడికి మనం చేయాల్సిన అవసరం లేదు. చట్టం కావచ్చు, ఆ దేవుడు కావచ్చు, విధి కావచ్చు, వాళ్ళే శిక్ష వేస్తారు. బట్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. అలా పవన్ కళ్యాణ్ ఎఫర్ట్స్ పవన్ కళ్యాణ్ పెట్టాడు, అందుకే ఈరోజు పోసాని లోపలికి